సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 15వ తారీఖు లగాయితూ 21వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, మిథున రాశి యందు కుజుడు, అలాగే సింహమందు బుధగ్రహము, కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రుడు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహువు సంచరిస్తూ ఉండగా, మకర, కుంభ, మీన, మేషరాశుల యందు చంద్రుని యొక్క సంచారం జరగబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే 2వ స్థానమందు గురుగ్రహం, తృతీయ స్థానమందు కుజగ్రహం, పంచమ స్థానమందు బుధగ్రహం, షష్ఠ స్థానమందు రవిగ్రహం, దశమ కేంద్రమందు చంద్రుడు, అలాగే వక్రించినటువంటి శనేశ్వరుడితో కలుపుకొని దాదాపుగా 6 గ్రహాలు ఈ మేషరాశికి చాలా అనుకూలంగా ఉన్నాయి. గోచారంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ రాశివారు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా వీరు తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాలు కానీ, గతం నుండి వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులు కానీ, లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడం కానీ, గృహము, స్థలము, గృహోపకరణాలు, బంగారము, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఇటువంటి వాటిని ఏదైనా సరే కొనుగోలు చేద్దాం అని గతం నుండి అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేమైనా కొంత వాయిదా పడుతూ ఉంటే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా మేషరాశి వారికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతతను, కుటుంబ సౌభాగ్యాన్ని, అలాగే తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాక దూరత్ర ప్రయాణాలు చేయడానికి, దేశాంతర్వాసం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని అన్నారు. సౌఖ్యవంతమైనటువంటి రోజులను గడపడానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా ఒక పని గొప్పగా ప్రారంభం చేయాలి అన్నా, లేదా మరే ఇతరత్ర సమాజంలో కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, వీటన్నిటికీ కూడా ఈ వారం పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ వ్యవహారాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అన్నా, లేదా వ్యవసాయం కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నా, ఉద్యోగం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని నిలపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో తగినటువంటి గుర్తింపు లభించడం, తత్ఫలితంగా జీతభత్యాలు పెరుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి అనుకూలత కనబడుతూ ఉన్నది. కుటుంబ సౌఖ్యము, మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి మేషరాశి స్త్రీలలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే లాభస్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ వారం తగ్గుముఖం పట్టింది. తత్ఫలితంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, వ్యవహారము, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి
అంశాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఒడిదుడుకులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం అనేటువంటిది బుద్ధి చాంచల్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడము, ఆత్మవిశ్వాసం లోపించడం లాంటి అంశాలు మాత్రమే ఈ రవిగ్రహం వల్ల వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. రెండవ స్థానమందు కుజుడు, పంచమ స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల తొందరపాటు చర్యలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి గృహోపకరణాలు కానివ్వండి, లేదా వాహనాలు కానివ్వండి, వస్తువులు, వస్త్రాలు, మరే ఇతరత్ర మీకు ఇష్టమైనటువంటి వాటిపైన కొంత అధికంగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మీకు కావలసినటువంటి దాన్ని కొనుగోలు చేయగలిగేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలని రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులతోటి సఖ్యత వాతావరణం కనబడుతూ ఉన్నది. తోటి ఉద్యోగస్తులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గతంలో వాయిదా పడినటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా ఈ వారం తిరిగి మీరు ప్రయాణం చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపబోతూ ఉన్నారు. అంతేకాక విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా కనబడుతూ ఉన్నది. చతుర్థ స్థానమందు బుధగ్రహం అటు మీ యొక్క మేధస్సుని ఎక్కువగా పెంచుతూ ఉన్న కారణం చేత ఈ పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అంతేగాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సౌఖ్యాన్ని కలగజేస్తూ, శుభ కార్యక్రమాలు కలగజేస్తూ, మానసిక ప్రశాంతతని, అలాగే మీరు కోరుకుంటున్నటువంటి రంగాలలో మీ యొక్క ప్రయాణాన్ని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ కోణమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, దశమ కేంద్రమందు రాహు అనుకూలంగా ఉండడం, ఈ వారంలో మధ్యలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి రవిగ్రహం తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానంలోకి మారడం వల్ల అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి వచ్చింది. ఇప్పటికే వక్రించినటువంటి శనేశ్వరుడు అష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉండగా జన్మకుజుని యొక్క దోషము, అర్ధాష్టమ రవి దోషం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపై ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అనగా అంతఃక్లేశం గృహశ్చిద్ర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత వాతావరణం అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి విషయాలు వారు విభేదిస్తూ ఉండడం, లేదా వారు తలపెట్టినటువంటి వాటికి మీరు దూరంగా ఉండవలసి రావడం ఇత్యాది విషయాల వల్ల సఖ్యత వాతావరణం ఉండడు. తత్ఫలితంగా మానసికమైనటువంటి అశాంతి అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. కుజుడు జన్మరాశిగతుడు అవుతూ ఉండడం వల్ల అటు జన్మరాశిగతే భౌమో యక్షరాక్షస పీడితం అంటూ ఉన్నది శాస్త్రం. ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతవరకు కూడా కుజుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి శారీరక సౌఖ్యాన్ని తగ్గించి వేస్తూ ఉంటారు. గతంలో శరీరం ఎక్కువగా కొంత లగ్జరీకి అలవాటు పడి ఉంటే ఇప్పుడు చాలా నార్మల్గా జీవన విధానం ఉండేటువంటి విధంగా నడుచుకుని వెళుతూ ఉండడం, లేదా మరే ఇతరత్ర లగ్జరీ లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉండడం లాంటి అంశాల వల్ల శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల శరీరం అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యులకి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండేటువంటి పరిస్థితిని కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉన్నది. అందువల్ల కూడా కొంత ఈ ఇంటి భోజనం లేకపోవడం, సుఖవంతమైనటువంటి నిద్ర లేకపోవడం ఇత్యాది అంశాల వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అటు ఉద్యోగ వ్యాపారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. పనిచేసేటువంటి చోట పై అధికారులతో సఖ్యత వాతావరణం లేకపోవడం కానీ, తోటి ఉద్యోగస్తులతో చిన్నపాటి విభేదాలు వస్తూ ఉండడం కానీ, అడపాదడపా కొంత కోపం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎదుటివారు ఎంత నిందారోపణ చేసినప్పటికీ మౌనంగా ఉంటూ ఉండడం, మౌనం అర్ధాంగీకారం అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు పక్కన పెట్టాలి. ఎందుకంటే
మౌనేన కలహం నాస్తి అన్నారు. అందువల్ల గొడవలు రాకుండా మౌనమే కాపాడుతుంది. ఈ వారం అంతా కూడా చాలా నిదానంగా ఉంటూ ఉండడం, ఏదైనా ఒక పని చేయవలసి వస్తే గురువుల యొక్క అనుగ్రహాన్ని ఆశ్రయించడం చెప్పదగినటువంటి సూచన. అటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి కాలం ఉన్నది. ఆర్థికంగా మాత్రం మిథున రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి కూడా ఈ వారం ఉండవు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నలుపు. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత కొద్ది వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. లాభస్థానమందు గురుని యొక్క అనుకూలత, 2వ స్థానమందు బుధుని యొక్క అనుకూలత, 3య స్థానమందు రవి, 4థ స్థానమందు శుక్రుడు, 7వ స్థానమందు చంద్రుని యొక్క అనుకూలతతోటి కలుపుకుని 5 గ్రహాలు గోచారంలో చాలా కాలం తర్వాత ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల గత వారాలతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2, 3, 4, 7 స్థానాల యందు లాభస్థానమందు గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అటు కుటుంబపరమైనటువంటి ఇబ్బందికర సంఘటనలు ఏవైతే గతంలో జరిగి ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, కోర్టు కేసులు, వ్యవహారాదులు ఒక కొలిక్కి వస్తూ ఉండడం, 3య స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ప్రతినిత్యము కూడా కొంత మానసిక ప్రశాంతత, ఆరోగ్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని గడపగలిగేటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వారికి వస్తుంది. ఇక్కడ 2, 4 స్థానాల్లో శుభగ్రహ సంబంధం ఏర్పడినటువంటి కారణం చేత అటు సొంత ప్రాంతాలకు వెళుతూ ఉండడం, సొంత మిత్రులు, బంధువులు, సన్నిహితులతోటి చక్కగా మాట్లాడుతూ ఉండడం, నచ్చినటువంటి ప్రాంతాలని, నచ్చినటువంటి పనులని ఎక్కువగా ప్రాంతాలను వీక్షిస్తూ పనులను చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ వారంలో మంచి ఉద్యోగం దొరకడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం కూడా అభివృద్ధి పదంలో ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సంబంధమైనటువంటి రుణాలు తగ్గించడానికి చేసేటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. ఇలా కుటుంబ పరంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కొంత ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని ఈ వారంలో కర్కాటక రాశి వారు చూస్తారు. పనుల్లో ఉండేటువంటి జాప్యం తగ్గుముఖం పట్టి అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంతేకాక విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. దూర ప్రయాణాలు చేసేటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రత్యేకించి అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. మంచి ఫలితాలని ఆశించవచ్చు. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వ్యయకుజుని యొక్క దోష పరిహారం కోసమై ప్రతినిత్యము కూడా కనకధారా స్తోత్రాన్ని, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి కుజచంద్రుల యొక్క అనుకూలత మాత్రమే, 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే జన్మరవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. గతంలో యోగించేటువంటి శుక్రుడు కూడా కొంత తప్పుకున్నారు. ఇప్పుడు శుక్రబలం కూడా తక్కువగా ఉన్నది. అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే రవి యొక్క ప్రతికూలత ఈ రాశి వారికి తొలగిపోవడం. రాస్యాధిపతి అయినప్పటికీ కూడా గోచార రీత్యా ఆయన ఇచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఆ స్థితి నుండి ఆయన దాటిపోయారు కాబట్టి ఇప్పుడు శరీర ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది. లాభంలో ఉండేటువంటి కుజుడు కూడా దానికి ఉపయుక్తంగా ఉంటారు. అంటే ఆరోగ్యం ప్రధానంగా ఈ రాశి వారికి అభివృద్ధి చెందుతుంది ఈ వారంలో. ఇక వక్రించినటువంటి శనేశ్వరుడు, దశమంలో ఉన్నటువంటి గురుగ్రహము, మరీ ముఖ్యంగా జన్మ బుధుడు, ఈ స్థితిగతుల వల్ల ఈ రాశి వారికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. 1, 7, 10 స్థానాల యందు ఉండడానికి గ్రహాలు ఉన్నప్పటికీ అవి మీకు ప్రతికూలంగా ఉన్న కారణం చేత
ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏం తగు వస్తుంది, లేదా ఏం మాట్లాడితే ఏ సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాం అనేటువంటి వాటి మీద అవగాహన ఉండదు. సాధ్యమైనంత వరకు అటు ఇంట్లో సభ్యుల మధ్యలో ఏదైనా మాట పట్టింపులు వచ్చినా మీరు చెప్పలేకపోతారు, ఎవరి వైపు మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి సందిగ్ధావస్థ అనేటువంటిది ఈ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపిస్తుంది, ఆత్మవిశ్వాసం కొంత తక్కువగా ఉంటుంది, మరీ ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. అంటే ఎంత కష్టపడ్డప్పటికీ ఫలితం అనేటువంటి దాన్ని తగ్గించి ఇస్తారు కాబట్టి కొంత తక్కువగానే శ్రమ పడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. బ్రెయిన్ అంటే మన యొక్క బుర్రని ఉపయోగిస్తే మనం పనిచేసేటువంటి ఆ సామర్థ్యత పెరుగుతుంది, ఆ శ్రమ అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి సింహరాశి వారి పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో ఉండేటువంటి అనేకానేక సమస్యలు, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు. దానికి తగినటువంటి విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఒక సమస్యకి బాధపడడం, భయపడడం అనేటువంటిది మాత్రం సింహరాశి వారి దగ్గర ఉండదు. అది ఈ వారంలో కూడా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసిక అశాంతిని కలగజేస్తుంది. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు రావు, కానీ ఎక్కడో ఒక చోట మనం అనుకున్నది సాధించలేకపోయాం, లేదా ఫలానా ఫలితం ఇంతకన్నా ఎక్కువ వస్తుందని అనుకున్నాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సప్తమ శనేశ్వరుడు, అష్టమ రాహు యొక్క దోషాలను తొలగింపజేసుకోవడానికై కాలభైరవ ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం కాలభైరవాష్టకాన్ని పఠించండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడము, అలాగే శనేశ్వరుని యొక్క స్థితి, గురుని యొక్క స్థితి, చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉండడం వల్ల, అయితే గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క ద్వాదశ భావ స్థితి ఇప్పుడు జన్మరాశిలోకి వచ్చారు రవిగ్రహం కాబట్టి వ్యయ రవి యొక్క దోషం పోయింది, జన్మరవి యొక్క స్థితి వచ్చినది. అయితే 12లోంచి 1లోకి వచ్చినటువంటి రవిగ్రహం శరీరాన్ని ఎక్కువగా కష్టపడతారు. ఇక్కడ శని బలం ఉంది, గురుబలం ఉంది, చంద్రబలం ఉంది. ప్రత్యేకించి ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉన్న కారణం చేత మానసిక ప్రశాంతత మాత్రం ఈ రాశి వారికి దొరుకుతుంది. అనగా ఒక్కొక్కసారి మనసుకి, శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయవలసి వచ్చినప్పటికీ ఏదో ఒక రకంగా ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. పలానా పని నాకు నచ్చదు కదా అని సరే ఎలాగోలా తప్పదు చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఏదో ఒక ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. ఆ పనిలో ఎవరైనా సహాయం చేయడమో, తెలుసున్న వాళ్ళు మీకు దొరుకుతూ ఉండడమో, ఎలాగోలా మీకు దానిలో ఉపశమనాన్ని సాధించగలుగుతారు, కొంత ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఇవి రాశి వారికి ఉండవు. అలానే సంపాదించినటువంటి డబ్బంతా చేతిలో ఉండదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. తెచ్చినటువంటి సంపాదన తెచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది. కావలసినప్పుడు ధనం మీ చేతికి వస్తూ ఉంటుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి కూడా కొంత మీకు వ్యతిరేకంగా ఉండడం ఈ వారంలో మీరు చూడవచ్చును. అంతేకాక ఈ వారంలో కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. గత వారంలో ఏవైతే మీరు ప్రణాళికలు వేసుకుని ఫలానా పని చేయాలి, ఫలానా ప్రయాణం చేయాలి, లేదా అక్కడికి వెళ్ళాలి, ఈ పని ఇలా చేయాలి అని ఏదైతే మీరు ప్రణాళికలు వేసుకున్నారో ఈ వారంలో వాటికి తగినటువంటి విషయాలు ఏవి కూడా అంత సరిగా ముందుకు సాగకపోవడం వల్ల కొంత డేలా పడుతూ ఉంటారు. ఇది ఒకటి చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయం. అయితే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా ఈ రాశి వారికి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో ఉండే సమస్యలు ఆ రకంగానే కొనసాగుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పరిష్కారాలను మీరు వెతుక్కుంటూనే ఉంటారు. ఎక్కడా కూడా వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం ఉండదు. ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి ప్రయత్నం అంతా కూడా మీరు చేయడానికే ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. ఇక విద్యార్థులకి సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. స్త్రీలకు సైతం ఈ వారంలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు వారు ఏదైనా నూతనంగా ఒక వాహనాన్నో, లేకపోతే ఇంటినో, లేకపోతే ఏదైనా కొత్త వస్తువునో కొనుక్కోవడానికి ఈ వారం అవకాశం ఉంటుంది.
కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, చాలా కాలం తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సొంత రాశి యందు సంచారం చేస్తూ ఉండడం, లాభస్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, వారం యొక్క చివరిలో చంద్రబలం ఉంటూ ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో శుక్రుని యొక్క జన్మస్థాన స్థితి ఒకంత ఉత్సాహానికి కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక నూతనమైనటువంటి వరవడికి నాంది పలకడానికి కూడా అవకాశం ఉంటుంది. పరివర్తన లేదా ప్రవర్తనలో మార్పు చెందడం ద్వారా పరివర్తన చెందేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే గతం నుండి మనం ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు మనం ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి ఒక కొత్త ఆలోచన, అది జీవితంలో కానివ్వండి, దుస్తులు ధరించడంలో కానివ్వండి, బండి నడపడంలో కానివ్వండి, ఉద్యోగంలో ప్రవర్తించడంలో కానివ్వండి, ఇలా ఏదో ఒక నూతనమైనటువంటి మార్పు జీవితంలో రావడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే 12వ స్థానమందు రవిగ్రహం ఉండడం, అష్టమంలో గురుగ్రహం ఉండడం, ఈ రెండు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. అటు శనేశ్వరుడు వక్రించి ఉన్నటువంటి దోషం వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం. ప్రత్యేకించి తులారాశి వారు ఏదైనా సంపాదిస్తూ ఉంటే అది మీకోసం కాక ఇతరుల కోసం ఎక్కువగా దాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒకటి తిందాము, ఒకటి తాగుదామని కొనుక్కున్నా కూడా అది మీ దగ్గర నుండి అకారణంగా ఇతరులు దాన్ని తీసుకునవలసి రావడము, లేదా మీరు తీసుకున్నది ఇంకొకరు తినేస్తూ ఉండడము, లేదా మీకు వచ్చేటువంటి సంపాదనను ఇతరులు అనుభవిస్తూ ఉండడం, ఇలా మీ గురించి మీరు ప్రత్యేకించి ఏమీ చేసుకోలేకపోతారు ఈ గ్రహస్థితి వల్ల. మరి ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉన్నది. బంధువు మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, స్నేహితుల మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, లేదా జీవిత భాగస్వామికి ఉండేటువంటి రకరకాలైనటువంటి కోరికలకి కొంత ధనాన్ని వెచ్చించవలసి రావడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి తులారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. ప్రత్యేకించి కొంత శరీరం ఏమైనా అలసిపోతూ ఉండొచ్చు, అది కూడా మీకు నచ్చేటువంటి పనులు చేయడం ద్వారా, కాబట్టి ఆ అలసట అనేటువంటిది మీరు కనబడనివ్వరు. ఎప్పుడు కూడా మనకి నచ్చకపోతే ఏదైనా పని చేయాల్సి వస్తే చాలా అలసట వస్తుంది. నచ్చేటువంటి పనులు చేసేటప్పుడు ఆ అలసట కూడా మనకి కనబడదు. ఇప్పుడు తులారాశి వారి పరిస్థితి అది. కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఇప్పటివరకు కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తే ఇప్పుడు కొంత దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాదులన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 10 మందిని కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతారు, ఆకర్షించగలుగుతారు, మీ వైపు తిప్పుకోగలుగుతారు, మీ మాటను నెగ్గించుకోగలుగుతారు తులారాశి వారు. విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. స్త్రీలకు ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో యోగించినటువంటి గ్రహాలే అనగా గురుగ్రహం, రవిగ్రహం, చంద్రగ్రహం, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. గతంలో యోగించినటువంటి శుక్రుడు ఆ బలం కొంత తగ్గి ఇప్పుడు వ్యయస్థానమందు చేరి ఉన్నారు. ఈ శుక్రుని యొక్క స్థితి, శనేశ్వరుని యొక్క వక్రగతి, అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడు, ఈ 3 కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ 3 గ్రహాలు కలిసి ఏం చేస్తాయి అంటే ఖర్చుల్ని పెంచేస్తారు. వృశ్చిక రాశి వారు చూడండి, గత 2 వారాలుగా పరిశీలనం చేస్తే వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అవసరానికి కన్నా ఆడంబరానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు వృశ్చిక రాశి వారు. ఈ వారంలో అది మరింత ఎక్కువగా మారి, అంటే మీ దగ్గర ఏదైనా వాహనం ఉన్నా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, దానికి కొంత డబ్బుని ఖర్చు పెట్టవలసి రావడం, మూలధనాన్ని వెచ్చించవలసి రావడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ అవసరానికన్నా ఆడంబరానికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టించేటట్టే చేస్తుంది ఈ గ్రహస్థితి. అందువలన ఏమన్నారు, స్థాననాశ రుణచ్ఛేద అంటూ ఉన్నారు. అంటే రుణం చేసేటువంటి విధంగా చేస్తుంది,
అలాగే స్థల మార్పుకి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు చేసేటువంటి వారికి స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఈ 3 గ్రహాల వల్ల వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు ఉన్నది, శ్రమ ఉన్నది. ఈ 2 కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే వచ్చేటువంటి ఆదాయం కొంత ఈ ఖర్చుకు తగ్గట్టుగా ఉండడం వల్ల కొంత బ్యాలెన్స్డ్గా ముందుకు వెళతారు. మరీ అంత ఆర్థిక ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. స్వయంకృతాపరాధాల వల్ల ఎక్కువ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ కానీ లేదా కొత్త పోస్ట్ ఏదైనా మీరు ఆశిస్తూ ఉన్నా, ఉన్నత స్థాయిలో ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా మంచి అవకాశాలు ఉన్నాయి. సపోర్టివ్గా ఉండేటువంటి మీ కొలీగ్స్, తోటి సహాయ ఉద్యోగస్తులు కానీ సహాయంగా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అలాగే స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహగతులు అన్వయం అవుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, జంట సర్పాల విగ్రహాలకి పాలు, అలాగే తేనె, గంధంతో అభిషేకం చేసి దీపారాధన చేయడం, సర్పసూక్తంతో అభిషేకం చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. ధనురాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడం, శుక్రుడు లాభస్థానమందు అనుకూలంగా ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. దీనివల్ల అనుకూలత పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దశమంలో రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ వ్యవహారాదులలో ఏదైనా కొద్దిపాటి సమస్యలు ఉంటూ ఉండి మానసికంగానో శారీరకంగానో ఉన్నతాధికారుల వలనో తోటి ఉద్యోగస్తుల వలనో ఏదైనా ఒకంత అసహనాన్ని అనుభవిస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ధనురాశి వారు ఆ వాతావరణాన్ని దాటి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళగలుగుతారు. మానసిక ప్రశాంతతని అనుభవించగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాదులలో ఒక పటుత్వాన్ని, స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ ఉద్యోగం పోతుందేమో లేదా ఈ పని పోతుందేమో అని బాధపడి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కొంత స్థిరత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి విధంగా చేస్తారు. 10 మందిలో చులకనగా అయిపోకుండా మీ శక్తి సామర్థ్యాల మేరకు మీరు కష్టపడేటువంటి విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు రవిగ్రహం. అలాగే లాభస్థానంలో ఉన్న శుక్రుడు కొన్ని కొత్త మెళకువలు నేర్చుకునేలాగా, ఏదైనా ఉద్యోగంలో ఉంటే కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకునేలాగా లేదా కొత్త పని ఎలా చేయాలో నేర్చుకునేలాగా ఇలా కొంత సపోర్ట్ దొరుకుతుంది. టెక్నికల్గా కానీ లేదా జ్ఞానం పరంగా కానీ కొంత మీరు అభివృద్ధి చెందేటువంటి విధంగా ధనురాశి వారికి ఈ గ్రహస్థితి దోహదపడుతుంది. ఈ 2 గ్రహాల తాలూకు సపోర్ట్ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఆ మార్పు కూడా గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం మీరు ప్రస్ఫుటంగా గమనించగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. అలాగే రాహుపై శని యొక్క కర్తరి ప్రభావం ఉన్నది. వక్రించి ఉన్న శనేశ్వరుడితోటి ఈ వారంలో చంద్రుడు అలాగే రాహుతోటి చంద్రుడు కలవబోతూ ఉన్నారు కాబట్టి కుక్కలకి దూరంగా ఉండండి. అలాగే ఈ విషపూరితమైనటువంటి పాకే జంతువులు, ఈదే జంతువులతోటి జాగ్రత్తగా ఉండండి. 4 కాళ్ళ జంతువులతోటి అప్రమత్తంగా ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఒత్తిడిని దూరం చేస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. బుధవారం నాడు ప్రత్యేకించి వినాయకుడి దేవాలయానికి వెళ్ళి బెల్లాన్ని సమర్పణ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. షష్ఠ స్థానమందు కుజుడు, పంచమంలో గురుడు, చంద్రుడు 3 గ్రహాల తాలూకా అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల
కొంత గత వారంతో పోల్చుకుంటే అలజడితో కూడి ఉన్నటువంటి వాతావరణం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన పెరుగుతుంది. ఎంత కష్టపడమైనా సరే ఒక పనిని సాధించాలి అనేటువంటి ఉత్సాహము, ఉత్సుకత పెరుగుతుంది. అలాగే మీకు సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తులు ఆ సంఖ్య పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అందుతుంది. మరీ ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో మీకుండేటువంటి రకరకాలైనటువంటి సమస్యల్ని అధిరోహించడానికి కొంతమంది తాలూకు సపోర్టు, సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభిస్తూ ఉండడం కానీ, లేదా మీ తోబుట్టువులు లేదా మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే అనుకోకుండా వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత, అమ్మయ్య మనం తలపెట్టినటువంటి కార్యం పరిపూర్ణంగా పూర్తయింది లేదా అవ్వబోతూ ఉన్నది అనేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ధోరణి ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. రుణ బాధలను తగ్గించుకోవడానికి, మరీ ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తారు, సఫలీకృతులవుతారు. అలాగే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉంటారు. అటు మీకు వచ్చినటువంటి వారు మీ శత్రువులైనా మిమ్మల్ని వారు వ్యతిరేకిస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వారి మీద కోపంగా మాట్లాడకుండా వారిని కూడా మీ వైపు మలచుకుందామని చేసేటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు, తగాదాలు, న్యాయస్థాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ మీద వచ్చినటువంటి నిందారోపణల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రగతి ఉన్నది. ఆరోగ్యానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సత్సాంగత్యం ఉన్నది. సత్సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మంచి అవకాశాలని ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. కుటుంబ సంతోషానికి కారణమవుతూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అటు వీరికి ప్రతికూలించేటువంటి శనేశ్వరుని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికై రుద్రపారాయణ కానీ లేదా రుద్ర కవచాన్ని కానీ కాలభైరవ అష్టకం పారాయణ కానీ చేస్తూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ రవి యొక్క దోషం ప్రారంభమైనది. అలాగే అనుకూలించేటువంటి శుక్రుడు ఆ బలం కొంత తగ్గింది. అందువల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల ఈ వారం కొంత గజిబిజి గందరగోళంతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఏమిటి? దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం యథ. ఈ వారంలో చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా కొంత నిష్ఫలంగా ఉంటాయి. అంతే, ఇంత కష్టపడి ప్రయాణం చేసినప్పుడు దానికి ఏదైనా ఒక సార్థకత ఉండాలి. ఒక పని మీద వెళ్తారు, ఆ పని అవ్వదు, మరలా ఇంకొకసారి వెళ్ళవలసి వస్తుంది. పోనీ రెండోసారి వెళితే అవుతుందా? అది గ్యారంటీ ఉండదు. ఇలా గమనం యథ అంటూ ఉన్నది శాస్త్రం. చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువగా వృధాగా పోతూ ఉంటాయి. దీనివల్ల సమయము, ధనము, అలాగే శక్తి, ఈ మూడు కూడా మీరు కొంత కోల్పోవలసి వస్తుంది. ఇది రవిగ్రహం వల్ల. అంటే మీ ఆత్మస్థైర్యాన్ని ఎంత మేరకు తగ్గించాలో అంత మేరకు రవి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి అర్ధాష్టమ గురుడు ఉండడం వల్ల మీ మేధస్సు ప్రత్యేకించి మీరు ఉపయోగించుకోకుండా ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా పక్క వాళ్ళ యొక్క సలహా తీసుకుంటూ ఉండడం, వారు సమయానుకూలంగా వాళ్ళకి నచ్చినట్టుగా మీకు సలహాలు ఇస్తూ ఉండడం వల్ల అటు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఓ రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాహు యొక్క అనుకూలత ఉన్నది. ఇక్కడ మీకు ఎవరైతే కావాలని మీకు చెడు చేయాలి అనే సంకల్పం చేస్తారో వారే ఇబ్బంది పడతారు తప్పితే వారి వల్ల మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. రాహు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఇక్కడ కుటుంబం తాలూకా, జీవిత భాగస్వామి తాలూకా అండదండలు, సపోర్టు, సంతానం తాలూకు సపోర్ట్ అనేటువంటిది కుంభరాశి వారికి దొరుకుతుంది. అందువల్ల అనేక రకాలైనటువంటి విషయాల నుండి బయటపడతారు. అయినప్పటికీ ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ఈ ప్రయాణం అవసరమా, ఒకవేళ అవసరం అనుకుంటే మనకు కావలసినటువంటివి ఏంటి అన్ని పెట్టుకున్నామా, ఏదైనా మర్చిపోయామా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయండి. అలాగే ఎదుటివారి మీద ఎక్కువగా ఆధారపడకుండా
వారికి లోకువ కాకుండా మీరు సొంతంగా కష్టపడి ప్రయత్నం చేయండి. అది అవ్వకపోతే ఎవరైనా సహాయం చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పనులను వాయిదా వేసుకోకండి. ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటూ ఉండండి. దానివల్ల మీకు ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల వ్యసనాల బారిన పడకండి. జోదాల జోలికి పోకండి. ఎక్కడా కూడా మీడియేటింగ్ మధ్యవర్తిత్వం చేయకండి. దానివల్ల మీకు ఇబ్బందులు వాటిల్లుతాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులన్నీ సాధారణంగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉన్నది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారిని జన్మరాహు దోషము, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, అర్ధాష్టమ కుజుడు ఇలా అనేక రకాల సమస్యలు బాధిస్తూ ఉన్న గత వారంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రవి కానీ బుధుడు కానీ ఇలా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, బుధ బలం ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి యొక్క బలం తగ్గిపోయింది. ఎప్పుడైతే సప్తమంలోకి రవి వెళ్ళిపోయారో సామంత జన విద్వేష అంటూ ఉన్నది శాస్త్రం. అకారణమైనటువంటి నిందారోపణలు. ఇక్కడ రవి యొక్క స్థితి కూడా కేతుగ్రస్తమై ఉన్నారు. అంటే కేతువుతో కలిపి ఉన్నారు కాబట్టి కొంత నీలాపనిందలు ఎదుర్కొనవలసి రావడము, జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు ఏర్పడుతూ ఉండడము, అలాగే ఇప్పటివరకు ఇల్లంతా కూడా మీరు చెప్పినటువంటి విధానంలో ముందుకు వెళితే ఇప్పుడు మీకు నచ్చనటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళడం, మీరు చెప్పినటువంటివి ఎవరు కూడా పాటించకపోవడం, ఇటువంటివి కొన్ని మీకు బాధను కలిగిస్తాయి, కోపాన్ని తీసుకొస్తాయి. ఖర్చు కూడా ఏదైతే మీరు గతంలో మనం వీటికి ఖర్చు పెట్టకూడదని భావించారో వాటి కోసమే డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా మీకు నచ్చదు కాబట్టి అది కూడా కొంత మానసిక అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. నచ్చనటువంటి వ్యక్తులతోటి మాట్లాడవలసి వస్తుంది. ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుంది. ఇష్టం లేని ప్రాంతాలను చూడవలసి వస్తుంది. ఇష్టం లేనటువంటి భోజనాన్ని చేయవలసి వస్తుంది. ఇలా నచ్చినటువంటి పనులు చేయడం వల్ల అటు మిమ్మల్ని మీరు దానిలో సర్దుబాటు చేసుకోలేక, ఇమడలేక, మీకు నచ్చలేదని చెప్పలేక మీలో మీరు మదనపడవలసినటువంటి పరిస్థితి. ఇది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి విషయాలు. ఇందులో తప్పక కొన్ని పనులు చేయవలసి వస్తాయి. ఇక ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. ఇందులో బుధుడు 6వ స్థానమందు యోగిస్తూ ఉన్నంతకాలం లౌక్యం ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంటే ఏ పరిస్థితి వచ్చినా దాన్ని దాటగలుగుతారు. ఇక్కడ శుక్రుడి యొక్క బలం ఈ వారంలో పెరిగింది. ఇది ఒక మంచి విషయం. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం వస్తుంది. అంటే పలానా ఉద్యోగం ఏదైనా కన్ఫర్మ్ అవుతుంది, నెలకి ఇంత సరిపడా ఆదాయం వస్తుంది, ఇలా ఫిక్స్డ్గా ఏదైనా ఇన్కమ్ వచ్చేటువంటి సోర్సెస్ దొరుకుతాయి. అది ఈ వారంలో మంచిది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది ఉండదు. అలాగే విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. స్వస్తి.